అమానుష్పై జోగురామన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మనకి మరింత సమాచారం అందించడానికి బీజేపీ నేత శ్రీనివాస్ రెడ్డి అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. ఎస్ రైట్, చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. హలో రైట్ హలో శ్రీనివాస్ రెడ్డి వినిపిస్తుంది, మీ వాయిస్ చెప్పండి. చెప్పండి ఏంది అంటే ప్రజల సమస్యల మీద ముందుకెళ్తున్నటువంటి అమానుష్పై లేనిపోని అబండాలు లేకపోతే వ్యక్తిగతంగా రాజకీయంగా ఇలాంటి కేసులు పడ్డవి ఎలా చూడొచ్చు అంటారు? ఇది వాస్తవానికి అమ్మా న్యూస్ కు ఇప్పుడే జరిగింది, కానీ గతం నుంచి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకు ఇది ఎవరైతే నిజాలు ప్రచారం చేసినా ఏదైనా ప్రభుత్వాన్ని ఏదన్నా మనం హక్కుల గురించి మాట్లాడినా ఇలాంటి నోటీసులు పంపించడాలు, కేసులు పెట్టడాలు, జైలు వేసాలకు లేకపోతే పరిపాలన జరిగిపోతారు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో. అదే తరుణంలో ఇలా అమ్మా న్యూస్ కూడా ఒక నోటీస్ రావడం జరిగింది. కాబట్టి ఇది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రజల గొంతు నొక్కేయడం, అదేవిధంగా మీడియా గొంతు నొక్కేయడం అనే ఒక ఆలోచనతోటి అట్లా గొంతు నొక్కేసి ఇలా ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణలో. ఇది నిజంగా ఇది చాలా దురదృష్టకర విషయం తెలంగాణ వాళ్ళకు. ఇది ఒక మీడియాకు అన్ని హక్కులు ఉంటాయి. మీడియా మాట్లాడితే ఇలా నోటీస్ పంపడం అనేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకే చెందుతుంది. ఇది రాబోయే రోజులలో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే అవకాశం ఉన్నది, బుద్ధి చెప్తారు. అదేవిధంగా నిన్న చూస్తే మల్లన్నను కూడా మల్లన్న కూడా ఇదే విధంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన మళ్ళీ 25 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. ఎవరు ప్రశ్నించినా కూడా, ఈవెన్ రాజకీయ నాయకులను ప్రశ్నించినా, మీడియా ప్రశ్నించినా, పత్రికా విలేకరులు ప్రశ్నించినా వాళ్ళు ఇలా కక్ష తీసుకునే ప్లాన్ లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే మీడియాపై కేసీఆర్ ముందు నుంచి కూడా తన అక్కసని ఈ మధ్య కూడా ఒక మీడియాపై తను చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చెప్తున్నాయి. ఎలా బుద్ధి చెప్పాలో తెలుసంటూ కూడా కేటీఆర్ కూడా వ్యాఖ్యించినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కేవలం వాళ్ళ మీద వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తే మీడియాని గొంతులమే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? 100% అండి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కావాల్సింది వాళ్ళ ప్రచారం చేయాలి, వాళ్ళ భజన చేయాలి. ఎలక్ట్రానిక్ మీడియా అయినా, పేపర్ వాళ్ళైనా, ప్రజాస్వామ్యం ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం తెలంగాణలో ఎవరికి లేదు. రైట్. అంటే భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి ఖచ్చితంగా సమాధానం అయితే మాత్రం ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉందంటారా? చెప్తారండి, ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సమాధానం చెప్తారు. ఈ ప్రజల గొంతు నొక్కేయడము, ధర్నా చౌక్ ఎత్తేయడము, ఇవన్నీ వాళ్ళ నిరంతర పాలన అంటారు కదా, రజాకారుల పాలన నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అది బీఆర్ఎస్ పార్టీ కాదు, రజాకారుల జమాన్లో అప్పుడు చేసిన పరిపాలన వాళ్ళు మళ్ళీ అలా కేసీఆర్ గారు అందరూ చూపెడుతున్నాడు. దాంట్లో భాగంగానే అమ్మ న్యూస్ కు నోటీస్ పంపించారు. అమ్మ న్యూస్ చేసిన తప్పే ఉందండి. వాళ్ళు ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా క్వశ్చన్ చేస్తుంది, ఎక్కడైనా మాట్లాడుతుంది. అంత మాత్రాన నోటీస్ పంపించాలంటే అది చాలా తప్పు. మీడియాలో వచ్చినటువంటి కథనాలకి తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి లేకపోతే ఒక చర్చ పెట్టి దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండేది. కానీ ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది, అంటే కేసులు పెట్టడం అనేది వారి యొక్క అక్కసుకి కారణం అనుకోవచ్చు అంటారు. అంటే బీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి ఇంతే అనుకోవచ్చా? దాన్ని అక్కస్ అనుకుంటారా, లేకుంటే వాళ్ళ అధికారం బలుపు మదం అంటారా, దాన్ని మనం ఎప్పుడైనా అనుకోవచ్చు. వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి పోలీస్ వ్యవస్థ వాడుకుంటున్నారు, ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి అక్కసు ఉంది, ఒక రకమైన పలుకుబడి ఉంది కాబట్టి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. పలుకుబడి ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ చేతిలో రాష్ట్రం వ్యవస్థ ఉంది కాబట్టి ఇలాంటి ప్రజల గొంతు నొక్కుతున్నారు, ఎలక్ట్రానిక్ మీడియా గొంతు నొక్కుతున్నారు. వీళ్ళకి ఎట్లన్నా తెలంగాణ వ్యతిరేకత ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. ఇలాంటి మీడియాలను ముందుకు రాకుండా వాళ్ళు చూసుకుంటున్నారు, జాగ్రత్తగా చూసుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ మీ స్పందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు.